హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను పొద్దున్నే లంచ్ బాక్స్లోకి ఏం చేశానంటే ఎగ్ కర్రీ చేశాను అనమాట. చూడండి, ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను, టమాటాలు కూడా ఎక్కువ వేసుకున్నాను. 5 ఆనియన్స్ వేసుకున్నాను నేను. అలాగే టమాటాలు కూడా ఒక 6 అలా వేసుకున్నాను, సన్నగా తరుక్కొని. ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసి చింతపండు పులుసు తక్కువ పోసుకొని అదే కొంచెం పులుసు తగిలేటట్టు చేసుకుందాం అనుకున్నాను. కర్రీ అలా చేసుకోవాలనిపించింది. బాగా వర్షం తుఫాన్ అంట కదా, మళ్ళీ అందువల్ల సాయంత్రం మిరియాల పొంగల్ చేసుకుందామని ఇలా చేసుకున్నాను కర్రీ. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ముందుగా ఏంటంటే ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని టమాటాలు వేసేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నాను. ఆ కలుపుకున్న తర్వాత కారం వేసేసుకొని తర్వాత చింతపండు కలిపి పెట్టుకున్నాను కదా, చింతపండు పులుసు పోసేసుకున్నాను. కొంచెం బాగా ఉడికిపోయాక ఎగ్స్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా బాగా చిక్కగా అయిపోయాక ఆపేసుకున్నాను నేను. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీంతో నేను పొంగల్ చేసి ఈవినింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్